ఇక్కడే ఉన్నారు రాజబాబు గారు, పర్మిషన్ తీసుకోలేదు. మీరు మైక్ ఎక్కడ పెట్టారు మాకు ముందుగా ఉండండి, ముందుగా చెప్తే మేము ట్రాఫిక్ డైవర్ట్ చేసుకుంటాం. ఈ అమలాపురం అనుకున్నది ఒకటే రోడ్డు, సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ కొంత మారింది. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇక్కడ ఇంతవరకు పర్మిషన్ పెట్టారు. ట్రాఫిక్ డైవర్షన్ చేయవలసిన బాధ్యత మాకుంది. మాకు జనసేన ఒకటే కాదు, మిగిలిన ప్రజలందరూ సౌకర్యం కూడా చూడవలసి ఉంది. అన్ని వెళ్ళవలసిన బాధ్యత ఉంది. ఓకే, సీఎం కు ఒక రీతి, సీఎం కు ఒక రీతి, పవర్ ఉన్న వాళ్ళకి ఒక రీతి, పవర్ లేని వ్యక్తులకు ఒక రీతి. కాబట్టి ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ రాజ్యం 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 మొత్తం పర్మిషన్ పెట్టారా? పెట్టారు. రోజుల కూడా అందరికీ తెలుసు. పోలీసులు సామాజిక పార్టీలకి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజా పోరాట యాత్రకు మరోసారి అడ్డంకులు సృష్టిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈరోజు అమరాపురంలో జరగాల్సినటువంటి భారీ బహిరంగ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు కావాలనే, ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా జనసేన నిర్వహించబోతున్న సభకు అనుమతిని ఇవ్వలేదంటూ వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అక్కడికి వివిధ సామాగ్రిని, అంటే సభ నిర్వహించాల్సినటువంటి నేపథ్యంలో సామాగ్రిని తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం పోలీసులతో వాగ్వాదం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం 99 టీవీ అక్కడ స్థానిక ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారు ప్రజలు ఆరోపిస్తున్నారని అడిగిన సందర్భంలో కూడా లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, ఇది ఒకే రోడ్డు కాబట్టి మేము ఆ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగానే ఈరోజు అనుమతి ఇవ్వలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు కూడా. మనం చూస్తున్నాం అక్కడ ప్రత్యక్షంగా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు జరగాల్సినటువంటి సభకు అనుమతి నిరాకరించడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఆ సభలో పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం గత వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి సభలకు పెద్ద ఎత్తున ప్రజాస్పందన రావడంతో ఒకసారిగా కొంత ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. సో మనం చూస్తే రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు తో నిండిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.